హలో హాయ్ వెల్కమ్ టు సాన్షి టాక్స్. చాలా రోజులైంది కదా ఒక ఫుల్ వీడియో పెట్టి. సో ఈరోజైతే మీకు ఒక స్పెషల్ ప్లేస్ని చూపిస్తున్నా. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు, అంటే ఒడిశాలో ఉన్న మచ్చిగూడ అనమాట. సో ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ సంత అవుతుంది. సో ఆ సంతనంతా కవర్ చేసి చూపిస్తున్నా. ఎలాంటి వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్, ఇంకా ఎలాంటి హోమ్ మేడ్ థింగ్స్, అలాగే హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. మీకు చూపిస్తా చూడండి. అండ్ మీకు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ కూడా మనకి ఆర్గానిక్ అనమాట. ఎలాంటి కెమికల్స్ వేయకుండా పండిస్తారనమాట. సో అందుకని టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ మన సిటీతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ బట్టలు, చెప్పులు ఇలాంటివి కూడా అమ్ముతారు. అంటే వీక్లీ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళంతా వచ్చి తీసుకుంటారనమాట వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ కూడాను. అండ్ మీకు చూపిస్తా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఏంటి, ఇంకా మట్టి కుండలు ఇవన్నీ మీకు చూపించబోయే ముందు దయచేసి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదైతే చూడండి వంట ఆవదు అంటే చాలా హెల్దీ అంట. అండ్ తలకు కూడా చాలా మంచిది. ఇది మాకు ప్యూర్ న్యాచురల్ది దొరుకుతుంది, వాళ్ళు వంట చేసి అమ్ముతారు. అండ్ అలాగే మీకు ముందుకెళ్ళేటప్పుడు చూపిస్తా చూడండి ఒక లీఫీ వెజిటేబుల్. దాని పేరు అయితే నాకు ఒకటి తెలుసు, ఇంకోటి తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. సో ఇది బోదండం కూర. ఇంకా పక్కనున్న కూర ఏంటో నాకు అర్థం కాలేదు. తను ఒడియాలో చెప్పింది, కానీ నాకు కొన్ని వెజిటేబుల్స్ పేర్లు ఐడియా ఉండదన్నమాట. మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అండ్ ఇప్పుడు చూపించే శనక్కాయలు చూడండి, జస్ట్ ఫర్ 10 రూపీస్. ఒక 100 శనక్కాయలు 10 రూపీస్కి అమ్మేస్తున్నారు. అది వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వేపిసి తెస్తారనమాట. ఇంక ఇక్కడ చూడండి బుట్టలు, పెద్ద బుట్టలన్నీ కూడా తక్కువ కాస్ట్కి ఇస్తారు. నాకు అక్కడే అల్లేసి అమ్ముతారనమాట. సో అందుకే అవి స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ మంచి క్వాలిటీగా ఉంటాయన్నమాట. సో మా అత్త ఎప్పుడు మా ఊరు వచ్చినా సరే ఖచ్చితంగా ఇలాంటివన్నీ కొనుక్కుంటూ వెళ్తుంది. ఎందుకంటే వైజాగ్లో మనకు తెలిసిందే కదా, చాలా కాస్ట్ ఎక్కువ. మట్టి కుండలు కూడా ఇక్కడ చాలా తక్కువ అండి. ఇక్కడ నుండి తీసుకెళ్ళడం ఇబ్బంది అని తప్ప, లేకపోతే చాలా తక్కువకి ఇస్తారు. ఒకసారి గెస్ట్ చేయండి, ఈ మట్టి కుండ జస్ట్ 50 రూపీస్కి నాకైతే ఇచ్చారు ఈ అంకుల్. చాలా బాగుంది కదా, అంటే పెద్దగా ఉంది, సమ్మర్కి బాగుంటుంది కదా, ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేద్దామని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను. అండ్ 100 చెప్పారు, బట్ మనం కొంచెం బేరంలో స్పెషలిస్ట్ అనమాట. సో అందుకని 50 రూపీస్కి ఇచ్చారు. అండ్ ఈ కుండలు కూడా ఇవన్నీ కూడా చిన్నవి అన్నీ తక్కువ 20 to 30 రూపీస్లో ఇచ్చేస్తారు. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి గాజులు, ఇంకా అంటే బ్యూటీ థింగ్స్ అన్నీ అమ్ముతారనమాట. ఇంకా ఇలా ముందుకు వెళ్తే అక్కడ మనకి డ్రై ఫిష్ కూడా దొరుకుతాయి. ఇటువైపు మ్యాక్సిమం అంతా అంటే డ్రై ఫిష్ ఎక్కువ ఇష్టపడతారు, అలాగే ఫిష్ కూడా ఎక్కువ ఇష్టపడతారు. ఒడిశా, బెంగాల్లో మీకు తెలిసిందే కదా. సో ఇక్కడైతే మనకు ఒక మార్కెట్ సపరేట్గా ఉంటుందన్నమాట డ్రై ఫిష్ అమ్మేది. ఇదంతా ఆ ఏరియా. సో ప్రతి సెక్షన్ వేరేగా ఉంటుంది. అలాగే బట్టలు అండ్ డిఫరెంట్ సామాన్లు ఇవన్నీ కూడా అమ్ముతారు. సో మా ఊరు సంత అనేది ఇప్పుడైతే క్రౌడ్ తక్కువ, కానీ ఒకప్పుడైతే అసలు నడిచడానికి కూడా టైం ఉండేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ అంటే బయటికి వెళ్ళడం అంతా నేర్చుకున్నారు కాబట్టి ఎవరు అంతగా రావట్లేదు. బట్ ఇదైతే చాలా క్రౌడెడ్ మార్కెట్ అనమాట. వీక్లీ వన్స్ అవుతుంది, బట్ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. ఒకసారి చూడండి వెజిటేబుల్స్ అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అండ్ వాళ్ళే పండించి తెచ్చి అమ్ముతారు కాబట్టి మనకి కాస్ట్ కూడా తక్కువలో ఇస్తారు అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఎప్పుడైనా మీరు కానీ రాయగడ వచ్చి మా ఊరు వస్తే ఖచ్చితంగా ఈ సంతకైతే వెయిట్ చేయండి, మీకు కూడా నచ్చుతాయి. అండ్ అలాగే ఇంకొకసారి నా రిక్వెస్ట్, ప్లీజ్ మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.